ప్రకటన గ్రంథం గురించి ఒక దైవజనుడు ఇలా అంటున్నాడు. ప్రకటన గ్రంథము అనగా ప్రత్యక్షత కలిగిన గ్రంథము మరియు ప్రత్యేకమైన గ్రంథము. బైబిల్ అంతటిలోనూ ఇది ప్రధానమైనది. ఎందుకనగా 65 పుస్తకంలో ఉన్నదంతయు ఈ గ్రంథములోనే ఉన్నది కనుక ఇది ప్రకటింపవలసినదే కానీ దాచవలసినది కాదు. ఈ గ్రంథము ప్రచురించవలసినది. ఈ గ్రంథము ప్రపంచమంతటికి నోటీస్ వంటిది. ప్రత్యేకింపబడిన యోహానుకు ప్రత్యేకముగా చూపించి వ్రాయించినది కనుక ఈ గ్రంథమును చదువువారు దీనికి ప్రత్యేకతనిచ్చి చదవవలయును. అనగా కనికరము చూపించు గ్రంథము, ప్రతి వారి హృదయమును కదిలించే గ్రంథము, కఠినమైన గ్రంథము, కలవరపరిచే గ్రంథము, కడవరి శిక్ష తెలియపరచు గ్రంథము, కన్నులను తెరిపించే గ్రంథము, కన్నీరు తుడిచే గ్రంథము, కడవరి తీర్పు గల గ్రంథము. అనగా టర్నింగులు గల గ్రంథము. యోహాను దృష్టి అంతయు సంఘములపై నుండగా అక్కడి నుండి ప్రభువు వైపునకు తిప్పిన తరువాత యోహాను చూచి వ్రాసిన గ్రంథము. అనేక మలుపులు తిరుగుచు శ్రమలను తట్టుకొనుచు ప్రయాణము సాగించు గ్రంథము. అనగా నమ్మి తీరవలెను, నమ్మకపోతే శిక్షని చెప్పే గ్రంథము, నమ్మకపోతే చెడిపోయేది నీవే అని చెప్పే గ్రంథము, నమ్మకము గల వారిని నడిపించే గ్రంథము, నమ్మని వారి గతి చూపించే గ్రంథము. నమ్మిన వారు సజీవులు, నమ్మని వారు నిర్జీవులు కనుక సజీవుల గుంపు యొక్క నిరుగు చూపించే గ్రంథము, మృతుల గుంపు యొక్క నిరుగు చూపించే గ్రంథము. కాబట్టి ఈ ప్రకటన గ్రంథమును ప్రతి వారు చదువవలయును, పిమ్మట ప్రకటింపవలయును. ఎవరు ఈ పనికి పూనుకుందరో వారి కొరకు పరలోకం ఎదురు చూచుచున్నది. అట్టి వారికి సహాయం చేయుటకు ప్రభువే దిగివచ్చును. ఈ విషయము నమ్ము వారిని ధన్యులని పిలుచును. నమ్మితే సొమ్ము మోక్షము, నమ్మకపోతే దుమ్ము నరకము.